ఆల్ వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూయర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ జెట్లీ. సో బేసికల్లీ రితేష్ రాణా ఒక కొర్కి మూవీ డైరెక్టర్. అంటే సో చాలా కామెడీగా, అంటే ఆ డార్క్ కామెడీ, ఆ టైప్ ఆఫ్ కామెడీ నచ్చే వాళ్ళు, ఎంటర్టైన్ అయ్యే వాళ్ళకి బాగా నచ్చుతాయి మూవీస్. వేరే వాళ్ళకి చాలా బిలో యావరేజ్ అనిపిస్తాయి. సో బేసికల్లీ నేను ఫస్ట్ టైం చూసిన మత్తువదల్లా చాలా ఎంటీ ఆడియన్స్తో, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూసాను. రియలీ లైక్ వెరీ మచ్. మా తోటలో చాలా బాగా నచ్చింది. అంటే ఆ బడ్జెట్కి, ఉన్న లిమిటేషన్కి చాలా బాగా తీస్తాడు అనిపించింది. నెక్స్ట్ వచ్చిన 2 మూవీస్ నాకు అంతేం నచ్చలేదు. హ్యాపీ బర్త్డే, మా తోటలో 2 ఇవేం నాకు అంతగా నచ్చలేదు. సో కమింగ్ టు దిస్ మూవీ, ఈ మూవీ సత్యతో తీస్తున్నారంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సత్య నిజంగా ఇతన్ని డైరెక్షన్లో బాగా చేస్తాడేమో అనిపించింది. కానీ ఇది మూవీ తీసిన తర్వాత డైరెక్టర్ అనుకుని ఉంటాడు సరిగ్గా రాలేదు అని. సో అందుకనే చాలా సీన్స్ తేడా కొట్టేస్తాయి. ఆ ఆర్టిఫిషియల్నెస్ తెలిసిపోతుంది, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ తెలిసిపోతుంటాయి మనకి. అసలు మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక అతను చాలామందిని డబ్బులను మోసం చేసి అతని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. సో రకరకాల జనాలు ఒక ఫ్లైట్లో ఉండి అతన్ని నెక్స్ట్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అక్కడి నుంచి స్టోరీ, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో బేసికలీ ఇది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇది నిజంగా థ్రిల్లర్ ఏమనిపిస్తుంది కదా. అంటే అట్లాంటి సబ్జెక్టే, కాకపోతే దీన్ని అసలు ఫుల్ కామెడీగా యూజ్ చేసి అసలు ఇక్కడ అనవసరమైన జోక్స్ పెట్టేసి, ఉన్నదానికంటే అనవసరమైన జోక్స్ ఉన్నాయి ఇందులో. సో సత్యం ఉన్న సీన్స్ అన్నీ బాగా రాసుకున్నారు, బాగా ఎగ్జిక్యూట్ అయ్యాయి. మిగతా సీన్స్ అన్నీ చాలా చాలా బోరు. అసలు సెకండ్ హాఫ్ ఇంకా అసలు చాలా బోర్ ఉందండి. సో మీకు ఈ టైప్ ఆఫ్ కామెడీ నచ్చుతుంది, రితేష్ రాణా నుంచి మేము ఎక్స్పెక్ట్ ఇదే చేస్తున్నాము, అలాంటి మీకు మతవదల 2 నచ్చితే ఈ మూవీ కొంచెం నచ్చచ్చు. సో అదండి, ఇది కొంచెం సెలెక్టెడ్ ఆడియన్స్కి నచ్చుతుంది. సో దాట్స్ ఇట్. నా రేటింగ్ వచ్చేసి 2/5. మన ఛానల్లో మిగతా అన్ని రివ్యూస్ కూడా ఇచ్చామండి, చూడండి. కారా, నెక్స్ట్ గాయపడ సింహం, ఇవన్నీ వస్తాయి మన ఛానల్లో. ఒకసారి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు నచ్చితే. కానీ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.